ఈ రోజుల్లో చాలామంది అనుకునే మాట ఏమిటంటే, నాకు ఇన్ని బాధలు, నాకు ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని పోరాటాలు, నాకే ఇన్ని సమస్యలు, నాకే ఇన్ని శోధనలు, నాకే ఇన్ని ప్రతికూలతలు, నాకే ఇన్ని ఇరుకులు, నాకే ఇన్ని ఇబ్బందులు, నాకే ఇన్ని అవమానాలు, నాకే ఇన్ని నిందలు అని నాకు మాత్రమే అనుకుంటూ చాలామంది నిరాశ, నిస్పృహలో, కృంగుదలలో, ఆవేదనలో ఉంటున్నారు. ఒకవేళ అలాగ అనుకుంటున్నావా దేవుని బిడ్డ? నీ గురించి మనము బైబిల్లో చూసినట్లయితే నీకంటే ముందుగా చాలామంది నీలాంటి వేదనలు, నీలాంటి బాధలు, నీలాంటి సమస్యలు, నీలాంటి శోధనలు అనుభవించిన భక్తులు కోకొల్లలుగా ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, అలాంటి భక్తుల జీవితాలను మనము చూసి వాళ్ళు ఎలాగూ వాళ్ళ తరములో నిలబడ్డారో ఈ తరములో నీ వంతులో అలా నిలబడాలని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, యేసు ప్రభు దేవుని బిడ్డలారా కలవరి సిలువలో ఎంత శ్రమపడ్డాడండి, ఎన్ని బాధలు ఓర్చుకున్నాడండి, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలండి. రక్తము ధారలు కారిపోతుంది, ప్రక్కలో బల్లెము పొడిచారు, నీరు రక్తము కారిందండి. ప్రభు అనుభవించిన బాధలలో నువ్వు అనుభవిస్తున్నవి ఎన్ని? దింపిల్లరా, మనం పౌలు గారి గురించి మనం ఆలోచిస్తాం. పౌలు గారి జీవితంలో ఎన్నోసార్లు రాళ్ళ దెబ్బలు, బెత్తపు దెబ్బలు, దొంగతనముగా దోచుకోబడ్డాడు అని రాయబడింది. ఆకలితో అలమటించాడు, ఎన్నో నిందలు ఆయన మీద, ఎన్నో అవమానాలు, ఎన్నోసార్లు అతని ప్రాణాన్ని తీయాలని చూశారు. అంతకంటే ఎక్కువగా నువ్వు అనుభవిస్తున్నావా దేవుని బిడ్డ? మనము బైబిల్ గ్రంథంలో చూస్తే యోబు గారు ఉన్నారు. యోబు జీవితంలో చూడండి, యోబు శరీరంలో ఆరోగ్యం లేదు. కనీసం పిల్లలను చూసుకొనైనా బాధను మర్చిపోదామంటే కళ్ళ ముందు పిల్లలు లేరు, చనిపోయారు. పశువులు లేవు, పంట లేదు. చివరికి సహకారంగా ఉండి ధైర్యపరుస్తుంది అనుకున్న భార్యనే అతన్ని కృంగు చేసేటట్టుగా మాట్లాడుతుంది. ఇంతకంటే ఎక్కువగా నువ్వు బాధలు అనుభవిస్తున్నావా దేవుని బిడ్డ? చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని ఇంటి ముందు లాజరు కనబడతాడు. ఆయన శరీరంలో కూడా కురుపులు, కుక్కలు వచ్చి అతన్ని నాకాయంట. అతడు ఎంత నిస్సహాయ స్థితిలో ఎన్నో అనుభవించాడు. ఆయన సరైన వస్త్రం లేదు, సరైన ఇల్లు లేదు, సరైన నీడ లేదు, సరైన వసతులు ఏవి లేవు. ఈరోజు వస్త్రం లేదని భక్తిలో ఆగిపోతున్నావేమో, ఆరోగ్యం బాగా కాలేదని భక్తిలో ఆగిపోతున్నావేమో, తినడానికి ఆహారం లేదని చెప్పి భక్తిలో ఆగిపోతున్నావేమో, ఇవన్నీ నాకేనా అనుకుంటూ కృంగిపోతూ అధైర్యపడుతూ భక్తిలో చల్లారిపోతున్నావేమో. దేవుని బిడ్డ, మరి వాళ్ళందరినీ చూడు, ఎక్కడైనా వాళ్ళ భక్తిలో వాళ్ళు ఆగిపోయినట్టు కనబడిందా? ప్రార్థనలో చల్లారినట్టు కనబడిందా? విశ్వాసములో తొలగిపోయినట్టు వాళ్ళలో కనబడుతుందా? వాళ్ళలో ఏ కోణములో, వాళ్ళ ముందు వెనక ఎక్కడ చూసినా వాళ్ళలో ఎక్కడ కూడా భక్తిలో వాళ్ళు సన్నగిల్లినట్లుగా కనబడలేదు. కానీ నీ తరములో నీ దగ్గరికి వచ్చేసరికి నాకే ఇన్ని బాధలు, నాకే ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని శోధనలు, నాకే ఈ పరిస్థితులు అని చెప్పి చాలా కృంగిపోతున్నావు, చాలా నీరసించిపోతున్నావు, చాలా బలహీనపడుతున్నావు. లే, వారి దేవుడు కూడా నీకు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే నీకు దేవుడై ఉన్నాడు. ఆ కష్టకాలంలో వాళ్ళను బలపరిచి నిలబెట్టిన దేవుడు ఈ కష్టకాలంలో నిన్ను కూడా బలపరుస్తాడు, నిన్ను కూడా కృపచేత నింపుతాడు, నిన్ను కూడా ధైర్యపరుస్తాడు, నిన్ను కూడా దేవుడు లేవనెత్తబోతున్నాడు. అనుకోకు నాకేనా ఇవన్నీ అని. దెన్ బిడ్డలారా, బైబిల్ గ్రంథములోనే కాకుండా ఈ భూమి మీద బ్రతికిన భక్తులు కూడా ఎంతోమంది వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయండి.
కానీ కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు దేవుని కృప ద్వారా, అభిషేకం ద్వారా. కానీ భక్తిలో ఎక్కడ చల్లారిపోలేదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, నిజంగా దేవుని ఇష్టపడితే, నిజంగా దేవుని నీ అంతరంగంలో కలిగి ఉంటే, ఎన్ని కష్టాలైనా బాధలైనా వాటిని దిగమింగుకుంటూ నువ్వు భక్తిలో నిలబడగలుగుతావు. నాకే ఇన్ని అనవు, నాకేనా ఇన్ని కష్టాలు అనవు. సంతోషముగా వాటిని భరిస్తూ, వాటిని సహిస్తూ, వాటిని ఓర్చుకుంటూ, వాటిని అనుభవిస్తూనే ప్రభువులో ఆనందించగలుగుతావు. ఇది నిజ క్రైస్తవుని యొక్క లక్షణం, ఇది నిజ క్రైస్తవుని యొక్క జీవితం. నిలబడు మిత్రమా, నిలబడు సహోదరుడా, నిలబడు సహోదరి. ఇది నీ వంతు. నీ సిలువను మోస్తూనే ప్రభు సిలువ కొరకు యాగముగా బ్రతకలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.